సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మరికొన్ని గంటల్లో ఎన్నికల నగారా మోగబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్న ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించబోతోంది. 18వ లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ అలాగే సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ తేదీలను ప్రకటించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, మిగిలిన 2 కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులతో కలిసి ఎన్నికల తేదీలను అనౌన్స్ చేస్తారు. 2004లో 4 దశలుగా ఎలక్షన్స్ జరిగాయి. 2009లో 5 దశలుగా, అలాగే 2014లో 9 దశలుగా జరిగితే 2019లో 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్ని దశల్లో పోలింగ్ జరగబోతుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. 2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈసారి మాత్రం 6 రోజులు ఆలస్యంగా షెడ్యూల్ విడుదలవుతోంది. దీంతో షెడ్యూల్తో పాటు పోలింగ్ తేదీల్లోనూ ఆ మేరకు తేడా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. పోయినసారి అంటే 2019లో లోక్సభ ఎన్నికలు 7 దశల్లో జరిగాయి. ఏప్రిల్ 11తో ఫస్ట్ ఫేజ్ మొదలు కాగా మే 19తో లాస్ట్ ఫేజ్ క్లోజ్ అవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు తొలి దశలోనే ముగిశాయి. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. ఇక 2014లో 9 దశల్లో పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 7తో మొదలైన ఆ ఎలక్షన్స్ మే 12తో ముగిశాయి. 2009లో 5 ఫేజెస్లో జరిగినటువంటి ఎలక్షన్స్ ఏప్రిల్ 16న మొదలై మే 13తో ముగియడం జరిగింది. 2004లో 4 దశల్లో సాగిన ఎన్నికలు ఏప్రిల్ 20న మొదలై మే 10తో క్లోజ్ అయ్యాయి. 2004, 2009 ఉమ్మడి ఏపీలో జరిగిన ఎన్నికలు తొలి మలి దశల్లో ముగిశాయి. ఇక 2014లో 7-8 దశల్లో పోల్స్ నిర్వహించింది ఈసీ. 2019లో ఏపీలోనే తొలి దశలోనే ఎన్నికలు జరిగాయి ఏపీలో. దీంతో 2024లో ఎన్ని దశల్లో ఎన్నికలు ఉండబోతున్నాయి, ఏపీ, తెలంగాణలో ఎన్ని దశల్లో ముగుస్తాయి అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.